నేను మళ్ళీ చెప్తున్నా, అది రైట్ డెఫినేషన్ కాదు. మగాడంటే శృంగారంలో ఆరి తేలిపోవాలని ఎవడని చెప్తే నమ్మకండి. ఇలాంటి బోర్డు సలహాలన్నీ పాటించి సెక్స్ లో నాలెడ్జ్ నేర్చుకోవాలని పనికి మళ్ళీ సైట్లలో నాలెడ్జ్ పెంచుకుని చివరికి వాడు రోడ్డు మీకు వస్తే ఆడ కుక్కనే ఆడ పిల్లనే సమానంగా చూసే సైకో ఎదలు ఈ రోజు తయారవుతున్నారంటే వీళ్ళందరూ ఇలా తయారవడానికి కారణం ఏంటి చెప్పండి? మగాడంటే ఎలా ఉండాలి, మగాడంటే ఎలా ఉండాలని అనవసరమైన వాటిని అలవాటు చేయడం వల్లేగా, ఈ బ్లూ ఫిల్మ్ అలవాటు అవడం వల్లేగా. ఇలాంటివి చూసినప్పుడు వాడి బాడీ రేగినప్పుడు, వాడు పరిపక్వత దశలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు చూస్తే వాడికి రోడ్డు మీద ఆడ కుక్క ఆడ పిల్ల ఒకేలా కనబడుతుంది. వాడికి ఎందుకు వాడు అలా అయ్యాడు? కారణం ఏంటి చెప్పండి? వాడికి ఎవడో చెప్పాడు పురుషుడు అంటే ఎలా ఉండాలని. నడుతున్నా, నీ ఇంట్లో చూసి నీ వదిన చూసినట్టు చూడలేకపోతున్నావు, నీ ఇంట్లో చూసి నీ చెల్లెని చూసినట్టు చూడలేకపోతున్నావు, నీ ఇంట్లోనే నీ మనుషులు చూసినట్టు చూడలేకపోతున్నావు. నువ్వు బయటికి వెళ్తే ప్రతి ఒక్క నా పైనుంచి కింద వరకు ఆ పిల్లని నీకు ఎలా చూడాలనిపిస్తుంది? నీ చెల్లి కాదా, మీ వదిలి కాదా, వయసులో ఉన్న మీ అమ్మ కాదా అని అడుగుతున్నావు. నీకు ఎలా చూడాలనిపిస్తుంది? నీకు పురుషుడు అనగానే ఆడపిల్ల రోడ్డు మీద కామెంట్లు చేసుకోవడం పురుషుడు అనుకుంటున్నావా? బస్సులు వెనకాల తిరగడం పురుష లక్షణం అనుకుంటున్నావా? బస్ స్టాండ్ లో పై బట్టలు నిప్పేసి నిలబడడం పురుష లక్షణం అనుకుంటున్నావా? కండలు జీవించుకోవడం పురుష లక్షణం అనుకుంటున్నావా? ఎవరు చెప్పారా నీకు ఇది పురుష లక్షణం అని? ఎవరు నేర్పించిన అడుగుతాను? ఈ పురుష లక్షణాలు కాదు, మ్యాన్